వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారా? ఫ్యాన్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆమె పాత్ర ఎంత? వివేక హత్యపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలని ఆమె చేసిన 4 ఏళ్ల పోరాటం ఫలించిందా? ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మొత్తంగా సిస్టర్ సునీత వాయిస్ ఎందుకు వినిపించడం లేదు? ఇప్పుడు ఇదే మ్యాటర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సిస్టర్ సునీత ఎక్కడ? వైఎస్ వివేకా బిడ్డ టాస్క్ ముగిసిందా? వైసీపీ ఓటమికి ప్రచారం చేసిన సునీత కడపలో వైసీపీకి 3 స్థానాలు. ప్రభుత్వం మారిన తర్వాత వినిపించని సునీత వాయిస్. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు. జగన్ ఓటమికి తాను కూడా కొంత కారణమయ్యారని చెప్పక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలని ఆమె గత 4 ఏళ్లు పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు. ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ను పులివెందులలో ఓడించాలని, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని గద్దించారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేక ఆత్మకు శాంతి చేకూర్చాలని పదే పదే గ్రామాన తిరిగి ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే అందులో ఒకటి సాధ్యమైంది. తన సోదరుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఒక పాత్రనైతే పోషించగలిగారు. ఇక పులివెందులలో జగన్ను ఓడించడంలో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని పరాజయం పాలు చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయారు. కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కేవలం 3 శాసనసభ స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా వైఎస్ సునీత ప్రభావం కొంత చూపించిందని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 2019 మార్చి 14వ తేదీన ఆయన పులివెందులలోని సొంత ఇంట్లో దారుణ హత్యకు గురైనప్పటికీ ఇంతవరకు ఆయన హత్య గల కారణాలు తెలియరాలేదు. అలాగే హంతకులు ఎవరు హత్య చేయించారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నా అంతూ పొంతూ లేకుండా కేసు నడుస్తుంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కాదని వైఎస్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణకు ఆదేశించేలా శ్రమించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. తాను ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీగా విజయం సాధించారు. అయితే వైఎస్ సునీత వాయిస్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న తన టాస్క్ ముగిసిపోయినట్లు ఆమె వ్యవహరిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన సోదరుడి ప్రభుత్వంపై చేసిన పోరాటం ఇప్పుడు ఏమైందని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే కావడంతో కొన్ని రోజులు ఆగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా సిస్టర్ సునీత వాయిస్ వినిపించకపోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారింది.